హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తుమ్మికూర పప్పు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె పోసి పోపు గింజలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్ది కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్ది అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలిపిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి సుంచిని అందులో వేసి కలుపుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. ఇది తుమ్మికూర. ఇది తెలంగాణలో ఎక్కువ శాతం ఈ మొక్కజొన్న చేనులల్లో, పత్తి చేనులల్లో బాగా పెరుగుతాయి. ఇది ఈ తుమ్మికూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ఈ వర్షాకాలంలో మనకు వచ్చే డిసీజులు అన్నిటి కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ఇది ఔషధంలా, ఈ మెడిసిన్ వాల్యూ ఉన్న ఆకుకూర ఇది. ఈ కంపల్సరీ వర్షాకాలంలో 1-2 సార్లు తింటే మనకు అసలు వర్షాకాలంలో వచ్చే జబ్బులు రావు. దీన్ని వినాయక చవితి రోజు ఖచ్చితంగా పచ్చి చింతకాయ వేసి పచ్చడి చేసుకుంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆకుకూర కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. అయితే దీనికి పచ్చి చింతకాయతోటే టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఒక 10 పచ్చి చింతకాయలు లేతాయి దీనికి వాడుకోవాలి. ఇప్పుడు పప్పు, ఇది 150 గ్రాముల పప్పు. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. నీళ్ళు ఉంచి ఇందులో వేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత నేను ఏదైతే పచ్చి చింతకాయ చెప్పానో అది ఇందులో వేసుకోవాలి. డైరెక్టు దంచన అవసరం లేదు. ఇది పప్పుతో పాటు ఉడికిన తర్వాత రుబ్బుకుంటే మంచిగా కలిసిపోతుంది అందులో. ఈ చింతకాయ వేసిన తర్వాత పప్పు మంచిగా కలిపేసి, ఇది 1 గ్లాస్ పప్పుకు 4 గ్లాసుల వాటర్ పడుతుంది. వాటర్ పోసే ముందు 1 స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాసులో 150 గ్రాముల పప్పు పడుతుందండి. ఇది ఈ 4 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. పప్పు పల్చగా ఉండదు, మరీ గట్టిగా ఉండదు, మీడియం ఉంటుంది. ఇంతేనండి. చూడండి, మంచిగా కలుపుకొని ఇలా ఉప్పు పడ్డది, పచ్చిమిర్చి పడ్డది, ఇంకా ఏమీ వేయవలసిన అవసరం లేదు ఇందులో. ఇప్పుడు విజిల్ పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. మొత్తం 5 విజిల్ వచ్చిన తర్వాత ఎయిర్ తీసేసి కంప్లీట్గా స్టవ్ బంద్ చేసేసి, ఎయిర్ మొత్తం పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేయాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్, మెడికల్ వాల్యూస్ ఉంటాయి బాగా ఇందులో. చూడండి ఎంత మంచిగా తయారైంది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి కొద్దిగా రుద్దుకోవాలి. అప్పుడు పచ్చిమిర్చిలో ఉన్న కారం కానీ, చింతకాయలో ఉన్న పులుపు కానీ మంచిగా పప్పుకు అప్లై అవుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతేనండి. దీని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఫైనల్గా కొద్దిగా తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో పప్పు. ఈ తాలింపుకు 1 స్పూన్ నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసుకొని, కొన్ని వెల్లుల్లి, ఒక 5-6 వెల్లుల్లి దంచి అందులో వేసుకోవాలి. ఈ వెల్లుల్లితోటి పప్పుకు మంచి స్మెల్ వస్తుంది. కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత. ఇదేనండి. ఈ పోపును మనం అందులో కలుపుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుంటే తాలింపుకు మంచిగా సరిపోతుంది.
చూడండి ఎంత బాగుందో పప్పు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యం చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. తుమ్మికూర పప్పు తెలంగాణలో చాలా చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో.